హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మను టీచర్స్ ఛానల్. సో ఇవాల్టి క్లాస్ లో మనం రివైజ్డ్ బిఎడ్ సిలబస్ నుంచి కంటెంట్ కమ్ పెడగాలజీ ఆఫ్ మ్యాథమెటిక్స్ అనే సబ్జెక్ట్ లో 5th యూనిట్ అనేది కంటిన్యూ చేస్తున్నాము. సో దీనికి సంబంధించిన సిలబస్ వీడియో అనేది ఉంది ఛానల్లో, అండ్ అలాగే ఇప్పటిదాకా జరిగిన క్లాసెస్ ఏవైతే ఉన్నాయో అది ఈ వీడియో ఎండింగ్ లో మీకు ప్లేలిస్ట్ అనేది కనిపిస్తుంది, అక్కడ నుంచి చూసేయచ్చు. సిలబస్ వీడియో అనేది ఈ వీడియోస్ ఎండింగ్ లో మీకు స్క్రీన్ మీద కనిపిస్తుంది, అక్కడ నుంచి చూసేయచ్చు. ప్లేలిస్ట్ అనేది 5th యూనిట్ కి సంబంధించింది, అండ్ నార్మల్ వీడియో అనేది మనకి సిలబస్ వీడియో ఉంటుంది. సో చూసేయండి కొత్తగా ఛానల్ విజిట్ చేసిన వాళ్ళు, అండ్ అలాగే సబ్స్క్రైబ్ చేసేసుకోండి, మాకు కూడా హెల్ప్ఫుల్ గా ఉంటుంది. సో కమింగ్ టు టుడేస్ క్లాస్, ఇవాళ క్లాస్ లో మనం అనలిటిక్ సింథటిక్ మెథడ్ గురించి చూస్తున్నాం. సో లాస్ట్ క్లాసెస్ లో డిడక్టివ్ మెథడ్ ఏంటి, ఇండక్టివ్ మెథడ్ ఏంటి అనేది చూసాము. ఇవాళ క్లాస్ లో అనలిటికల్ మెథడ్ ఏంటి, అలాగే సింథటిక్ మెథడ్ ఏంటి అనేది చూద్దాం. Analytic synthetic methods are basically used in proving the results and solving sums. So mathematics kabatti analytic synthetic methods అనేటివి దేనికి యూజ్ అవుతాయి, రిజల్ట్స్ ని ప్రూవ్ చేయడానికి అండ్ అలాగే ప్రాబ్లమ్స్ ని సాల్వ్ చేయడానికి. In textbooks, mostly synthetic method is used to prove something unknown. We start with a certain known thing, but that leaves doubt in mind of students. Why we have started with what step and using this particular known thing. సో మీరు టెక్స్ట్ బుక్స్ లో చూసుకున్నట్టయితే సింథటిక్ మెథడ్ ఏదైతే ఉందో అది ఎలా స్టార్ట్ అవుతుంది అంటే, తెలియని ఈ కాన్సెప్ట్ ఏదైతే ఉంటుందో అది తెలిసిన కాన్సెప్ట్ నుంచి స్టార్ట్ అవుతుంది. కానీ దానివల్ల ఏంటంటే పిల్లల మైండ్ లో కొంచెం డౌట్ ఉండొచ్చు. ఓకే, మనకి ఈ కాన్సెప్ట్ అయితే తెలుసు, మనం ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తున్నాం, కానీ పర్టికులర్ స్టెప్ ఏంటి అనేది కొంచెం డౌట్ రావచ్చు. We use combination in order to explain and relate each step logically. అందుకే మోస్ట్లీ కాంబినేషన్ అనేది యూజ్ చేస్తాం అనమాట, కాంబినేషన్ మెథడ్. ఓకే, సో ఫస్ట్ ఏంటంటే అనలిటిక్ మెథడ్ అంటే ఏంటో చూద్దాము. ద వర్డ్ అనలిటిక్ ఈస్ డిరైవ్డ్ ఫ్రమ్ ద వర్డ్ విచ్ మీన్స్ బ్రేకింగ్ అప్ ఆర్ రిజాల్వింగ్ ద థింగ్ ఇంటూ ఇట్స్ కాన్స్టిట్యూయెంట్ ఎలిమెంట్స్. సో అనలిటిక్ అంటేనే అనాలిసిస్. ఓకే, అంటే ఒక హోల్ కాన్సెప్ట్ ని బ్రేక్ చేస్తూ నేర్చుకోవడం. This method is based on analysis, and therefore this method we break up the problem in hand into its constituent parts so that it is ultimately gets connected with something obvious or already known. So అదే చెప్పాను కదా, అనాలిసిస్ అన్నమాట, అనలైజ్ చేయడం. ఓకే, సో ఒక ప్రాబ్లమ్ ని బ్రేక్ చేసి దాని కాన్స్టిట్యూయెంట్ పార్ట్స్ ని తీసుకొని మనకి తెలిసిన దాంతోటి కనెక్ట్ చేయడం. In this process, we start with what is to be found out and then think of further steps and possibilities which may connect with the known and find out the desired result. So ఇక్కడ ఏంటంటే ఫస్ట్ మనం ఏం చూస్తాము అని అంటే, ప్రాబ్లంలో ఏది కనుక్కోవాలని చూస్తాము. అది చూసిన తర్వాత దానికి ఫర్దర్ స్టెప్స్ ఏంటి, పాసిబిలిటీస్ ఏంటి అనేది చూస్తాం. దాని ద్వారా ఏంటంటే మనకు తెలిసిన వాటితోటి కనెక్ట్ చేసుకుంటూ రిజల్ట్ ని తీసుకురావడం. ఓకే, హెన్స్ ఇన్ దిస్ మెథడ్ వి ప్రొసీడ్ ఫ్రమ్ అన్నోన్ టు నోన్. సో అందుకే ఈ మెథడ్ లో మనకి ఏది కావాలో అంటే అన్నోన్, దాన్ని తీసుకొని మనకు తెలిసిన వాటితో కనెక్ట్ చేసి చేస్తాం కాబట్టి నోన్ సైడ్ వెళ్తాం. అంటే అబ్స్ట్రాక్ట్ నుంచి కాంక్రీట్ సైడ్ వెళ్తాము, కాంప్లెక్స్ నుంచి సింపుల్ సైడ్ వెళ్తాం. ఓకే, సో అదే ఇచ్చారు చూడండి, ఫ్రమ్ అబ్స్ట్రాక్ట్ టు కాంక్రీట్ అండ్ ఫ్రమ్ కాంప్లెక్స్ టు సింపుల్. This method is particularly useful for solving problems in arithmetic, algebra, geometry and trigonometry. సో మనకి మ్యాథ్స్ లో చూసుకున్నట్టయితే ఈ అనలిటిక్ మెథడ్ అనేది అర్థమెటిక్ ప్రాబ్లమ్స్ కి, ఆల్జీబ్రాకి, జామెట్రీకి, ట్రిగోనోమెట్రిక్ సొల్యూషన్స్ వీటికి యూజ్ అవుతుంది. సో దీంట్లో మెరిట్స్ చూద్దాము, అడ్వాంటేజెస్. ఇట్ లీవ్స్ నో డౌట్స్ ఇన్ ద మైండ్స్ ఆఫ్ ద స్టూడెంట్స్ యాజ్ ఎవ్రీ స్టెప్ ఇస్ జస్టిఫైడ్. సో తెలిసిన వాటి నుంచే తీసుకుంటాం కాబట్టి ప్రతి ఒక్క స్టెప్ అనేది మనకి జస్టిఫై ఉంటుంది కాబట్టి డౌట్స్ అనేటివి పిల్లల మైండ్ లో ఉండదు. ఇట్ ఈస్ ఏ సైకాలజికల్ మెథడ్. సో సైకాలజికల్ మెథడ్ కిందకి వస్తుంది ఇది. ఇట్ ఫెసిలిటేట్స్ క్లియర్ అండర్స్టాండింగ్ ఆఫ్ ద సబ్జెక్ట్ మ్యాటర్ యాజ్ ఎవ్రీ స్టెప్ ఈస్ డిరైవ్డ్ ఫ్రమ్ ద స్టూడెంట్స్ దెమ్సెల్వ్స్. సో స్టూడెంట్స్ వాళ్ళంతటా వాళ్ళకి తెలిసిన ఫ్యాక్ట్స్ నుంచి స్టెప్స్ అనేటివి తీసుకొస్తారు కాబట్టి సో క్లియర్ అండర్స్టాండింగ్ అనేది ఉంటుంది. ఇట్ హెల్ప్స్ ఇన్ డెవలపింగ్ ద స్పిరిట్ ఆఫ్ ఎంక్వైరీ అండ్ డిస్కవరీ అమాంగ్ ద స్టూడెంట్స్. సో వాళ్ళే సాల్వ్ చేస్తూ వెళ్తారు కాబట్టి ఒక స్పిరిట్ అనేది డెవలప్ అవుతుంది ఎంక్వైరీ చేయడానికి, డిస్కవర్ చేయడానికి. నో క్రామింగ్ ఈస్ నెసెసిటేటెడ్ ఇన్ దిస్ మెథడ్ యాజ్ ఈచ్ స్టెప్ హ్యాస్ ఇట్స్ రీజన్ అండ్ జస్టిఫికేషన్. సో మెమరైజ్ చేయడము, క్రామింగ్ చేయడం ఇవన్నీ అవసరం లేదు, ఎందుకంటే ప్రతి ఒక్క స్టెప్ కి రీజన్ అనేది ఉంటుంది, జస్టిఫికేషన్ అనేది ఉంటుంది. స్టూడెంట్స్ టేక్ active role in the learning process resulting in longer retention and easier recall of what they learn. యాక్టివ్ పార్టిసిపేషన్ ఉంటుంది పిల్లలది కాబట్టి ఈజీగా వాళ్ళకి ఎక్కువ గుర్తుంటుంది అండ్ అలాగే ఎక్కువ కాలం గుర్తుంటుంది.
It develops self-confidence in the students as they tackle the problems confidently and intelligently. సో బుద్ధి పెట్టి ఆలోచిస్తారు అండ్ అలాగే కాన్ఫిడెంట్ గా ఆలోచిస్తారు, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ కూడా బూస్ట్ అవుతుంది. ఇట్ డెవలప్స్ థింకింగ్ అండ్ రీజనింగ్ పవర్ అమాంగ్ ద స్టూడెంట్స్. ప్రతి ఒక్క స్టెప్ కి రీజనింగ్ ఉంటుంది కాబట్టి థింకింగ్ పవర్ మరియు రీజనింగ్ పవర్ అనేది పిల్లల్లో డెవలప్ అవుతుంది. సో నెక్స్ట్ మనం డిసడ్వాంటేజెస్, డిమెరిట్స్ ఏంటో చూద్దాము. ఇట్ ఈస్ ఎ లెంతీ టైమ్ కన్స్యూమింగ్ మెథడ్ అండ్ దేర్ ఫర్ నాట్ ఎకానమికల్. సో లెంతీ మెథడ్ అనమాట ఇది, ఎందుకంటే ప్రతి ఒక్క స్టెప్ అనేది జస్టిఫికేషన్ ఇస్తూ రీజనింగ్ ఇస్తూ వస్తుంది కాబట్టి లెంతీ ప్రాసెస్, టైం అనేది ఎక్కువగా తీసుకుంటుంది, అందుకే ఎకనామికల్ ప్రాసెస్ కాదు ఇది. విత్ దిస్ మెథడ్ ఇట్ ఈస్ డిఫికల్ట్ టు అక్వైర్ ఎఫిషియన్సీ అండ్ స్పీడ్. లెంతీ ప్రాసెస్ కాబట్టి స్పీడ్ అనేది ఉండదు అండ్ అలాగే ఎఫిషియన్సీ కూడా ఉండదు. దిస్ మెథడ్ మే నాట్ బి సూటబుల్ ఫర్ ఆల్ టాపిక్స్ ఆఫ్ మ్యాథమెటిక్స్. అర్థమెటిక్, జామెట్రీ వీటికి ఓకే, కానీ అన్ని మ్యాథమెటిక్స్ టాపిక్స్ కి అయితే అనలిటిక్ మెథడ్ అనేది సూట్ అవ్వదు. ఇన్ దిస్ మెథడ్ ఇన్ఫర్మేషన్ ఈస్ నాట్ ప్రెజెంటెడ్ ఇన్ ఎ వెల్ ఆర్గనైజ్డ్ మేనర్. సో ఇక్కడ ఇన్ఫర్మేషన్ అనేది వెల్ ఆర్గనైజ్డ్ గా ఇవ్వరనమాట. సో అది కూడా వన్ ఆఫ్ ద డ్రాబ్యాక్. దిస్ మెథడ్ మే నాట్ బి వెరీ ఎఫెక్టివ్ ఫర్ బిలో యావరేజ్ స్టూడెంట్స్ హూ వుడ్ ఫైండ్ ఇట్ డిఫికల్ట్ టు ఫాలో ద అనలిటిక్ రీజనింగ్. సో బిలో యావరేజ్ స్టూడెంట్స్ కి ఈ మెథడ్ పర్టికులర్ గా కొంచెం డిఫికల్ట్ అవ్వచ్చు. ద డౌట్ రేస్డ్ ఇన్ స్టూడెంట్స్ మైండ్స్ ఈస్ బీయింగ్ సాల్వ్ విత్ ద హెల్ప్ ఆఫ్ అనలిటిక్ మెథడ్. సో డౌట్స్ ఏవైతే రేజ్ అయినాయో అవి కూడా అనలిటిక్ మెథడ్ ద్వారానే సాల్వ్ అవుతాయి కాబట్టి అనలిటిక్ మెథడ్ అనేది బిలో యావరేజ్ స్టూడెంట్స్ కి కొంచెం కష్టం కాబట్టి అది కూడా వన్ ఆఫ్ ద డిసడ్వాంటేజ్. సో దట్ ఈస్ అబౌట్ అనలిటికల్ మెథడ్. నెక్స్ట్ చూసుకున్నట్టయితే సింథటిక్ మెథడ్. సింథటిక్ ఈస్ డిరైవ్డ్ ఫ్రమ్ ద వర్డ్ సింథసిస్. ఇట్ ఈస్ ద కాంప్లిమెంట్ ఆఫ్ అనాలిసిస్. సో సింథసిస్ అనే వర్డ్ నుంచి సింథటిక్ ని డిరైవ్ చేశారు. సో అనాలిసిస్ కి ఆపోజిట్ మనకి సింథసిస్. టు సింథసైజ్, టు కంబైన్ కాన్స్టిట్యూయెంట్ ఎలిమెంట్స్ టు ప్రొడ్యూస్ సంథింగ్ న్యూ. సో అనాలిసిస్ లో ఏంటి, మొత్తం ఉన్న హోల్ ప్రాబ్లమ్ ని బ్రేకప్ చేసి మనం నేర్చుకుంటున్నాం. సింథసిస్ లో ఏంటి అని అంటే బ్రేక్ అయిన పార్ట్స్ ని హోల్ గా నేర్చుకుంటాం అంతే. ఓకే, ఇన్ దిస్ మెథడ్ వి స్టార్ట్ with something already known and connect with unknown part of the statement. సో ప్రాబ్లం లో అనాలిసిస్ లోనేమో మనకి తెలియంది ఏంటి అనేది ఫస్ట్ చూస్తాము, ఇక్కడేమో మనకి తెలిసింది ఏంటి అనేది ఫస్ట్ చూస్తాం. సో దాన్ని తెలియని దాంతో కనెక్ట్ చేస్తాం సింథసిస్ లో, అనాలిసిస్ లో తెలిసిన దాంతో కనెక్ట్ చేస్తాం. ఓకే, దేర్ ఫోర్ ఇన్ దిస్ మెథడ్ వన్ ప్రొసీడ్స్ ఫ్రమ్ నోన్ టు అన్నోన్. సో అందుకే ఇక్కడ మనం నోన్ నుంచి అన్నోన్ సైడ్ వెళ్తాం, అంటే కాంక్రీట్ నుంచి అబ్స్ట్రాక్ట్ సైడ్ అన్నమాట. ఓకే, it is a process of combining known information to reach the point where unknown information becomes obvious and true. తెలిసిన వాటి దగ్గర నుంచి తెలియని వాటిని కనెక్ట్ చేస్తూ వాటిని ప్రూవ్ చేయడం అన్నమాట. ఓకే, ఇన్ దిస్ మెథడ్ ద రీజనింగ్ ఈస్ యాజ్ ఫాలోస్. సిన్స్ ఏ ఈస్ ట్రూ, బి ఈస్ ట్రూ. సో ఇక్కడ ఏంటంటే ఒక శాంపుల్ అనేది మనకు తెలిసిన శాంపుల్ ని తీసుకొని అది ట్రూ అయింది కాబట్టి తెలియని శాంపుల్ కూడా అది వర్తిస్తుంది అనేది తీసుకురావడం. సిన్స్ ఏ ఈస్ ట్రూ, బి ఈస్ ఆల్సో ట్రూ. ఓకే, the usual form of statements of proof on a textbook are examples of synthetic method. సో మీరు చూసుకున్నట్టయితే ప్రూఫ్ యొక్క స్టేట్మెంట్స్ ఉంటాయి కదా, వాటి ఎగ్జాంపుల్స్ ఉంటాయి కదా, అది సింథటిక్ మెథడ్ కిందకి వస్తుంది. ఓకే, బిగినింగ్ విత్ known definitions, assumptions and axioms, the sequence of steps are deducted and conclusions are arrived. సో మనకు తెలిసిన డెఫినేషన్స్ నుంచి, అజంప్షన్స్ నుంచి, యాక్సియోమ్స్ నుంచి ఒక సీక్వెన్స్ ఆఫ్ స్టెప్స్ ని తీసుకొస్తాం. ఓకే, దాని ద్వారా మనకి తెలియని దగ్గర అంటే తెలియాల్సిన విషయం ఏదైతే ఉందో దానికి అరైవ్ అవుతాం. This method is best suited for the final presentation of proofs of theorems and solutions of problems in a logical and systematic manner. So ప్రూఫ్స్ కి ఇది చాలా ఇంపార్టెంట్ మెథడ్ అన్నమాట. సింథటిక్ మెథడ్ లో ప్రూఫ్స్ అనేటివి చేస్తూ వెళ్ళొచ్చు మ్యాథ్స్ లో. ఓకే, లాజికల్ గా సిస్టమాటిక్ మేనర్ లో మనం సాల్వ్ చేస్తుంది. హవెవర్ ఇట్ ఈస్ అడ్వైజబుల్ టు అడాప్ట్ సింథటిక్ మెథడ్ ఫాలోయింగ్ అనలిటిక్ మెథడ్. కానీ మనకి ఏంటంటే ఈ వీడియో స్టార్టింగ్ లోనే చూసాము, మ్యాథ్స్ లో ఓన్లీ అనలిటిక్ మెథడ్, ఓన్లీ సింథటిక్ మెథడ్ కాదు, కాంబినేషన్ యూజ్ చేస్తేనే అవుతుంది. అదే ఇక్కడ మనకి చెప్తున్నారు. సింథటిక్ మెథడ్ ఫాలోయింగ్ అనలిటిక్ మెథడ్ ఉంటేనే ఈజీగా ప్రాబ్లమ్స్ ని సాల్వ్ చేయొచ్చు. సో దీంట్లో మెరిట్స్ అండ్ డిమెరిట్స్ చూసుకున్నట్టయితే ఫస్ట్ మెరిట్స్ ఏంటంటే దిస్ మెథడ్ ఇస్ లాజికల్ యాజ్ ఇన్ దిస్ మెథడ్ వన్ ప్రొసీడ్స్ ఫ్రమ్ నోన్ టు అన్నోన్. సో ఈ మెథడ్ లాజికల్ అవుతుంది ఎందుకంటే మనకు తెలిసిన వాటి నుంచి తెలియని వాటిని తెలుసుకుంటున్నాం కాబట్టి. ఇట్ ఈస్ ఎ షార్ట్ అండ్ ఎలిగెంట్, టైం అనేది ఎక్కువ తీసుకోదు, సో ఫాస్ట్ గా అయిపోతుంది, అండ్ ఎలిగెంట్ మెథడ్ కూడా. ఇట్ ఫెసిలిటేట్ స్పీడ్ అండ్ ఎఫిషియన్సీ, టైం ఎక్కువ తీసుకోదు కాబట్టి స్పీడ్ ఉంటుంది, ఎఫిషియన్సీ కూడా ఉంటుంది. ఇట్ ఈస్ మోర్ ఎఫెక్టివ్ ఫర్ స్లో రన్నర్స్. సో మనకి అనలిటిక్ మెథడ్ లో చూసుకున్నట్టయితే స్లోగా నేర్చుకునే వాళ్ళకి అంత సూటబుల్ మెథడ్ కాదు, బట్ సింథటిక్ మెథడ్ అనేది స్లోగా నేర్చుకునే వాళ్ళకి సూటబుల్ మెథడ్.
డిమెరిట్స్ చూసుకున్నట్టయితే ఇట్ లీవ్స్ మెనీ డౌట్స్ ఇన్ ద మైండ్స్ ఆఫ్ ద లెర్నర్ అండ్ ఆఫర్స్ నో ఎక్స్ప్లెనేషన్ ఫర్ దెమ్. సో అండర్టేకింగ్ మెథడ్ లో డౌట్స్ అనేటివి ఎక్కువగా ఉన్నాయి పిల్లల మైండ్ లో, కానీ ఈ సింథటిక్ మెథడ్ లో చాలా డౌట్స్ అనేటివి క్రియేట్ అవుతాయి. సో వన్ ఆఫ్ ద డ్రాబ్యాక్. యాజ్ ఇట్ డస్ నాట్ జస్టిఫై ఆల్ ద స్టెప్స్, రీకాల్ ఆఫ్ ఆల్ ద స్టెప్స్ మే నాట్ బి పాసిబుల్. సో మనకి అనలిటిక్ లో చూసుకున్నట్టయితే ప్రతి ఒక్క దానికి రీజనింగ్ అనేది ఇస్తారు ప్రతి ఒక్క స్టెప్ కి, కానీ ఇక్కడ మనకి ప్రతి ఒక్క స్టెప్ కి జస్టిఫికేషన్ అనేది ఉండదు. దేర్ ఈస్ నో స్కోప్ ఫర్ డిస్కవరీ అండ్ ఎంక్వైరీ ఇన్ దిస్ మెథడ్. అనలిటిక్ మెథడ్ లో చూసుకుంటే ఎంక్వైరీకి డిస్కవరీకి స్కోప్ ఉంది, కానీ ఇక్కడ మనకి స్కోప్ లేదు. ఓకే, నెక్స్ట్ చూసుకుంటే ఇట్ ఈస్ నాట్ ప్రొవైడింగ్ ఫుల్ క్లారిటీ. క్లారిటీ అనేది ఉండదు బికాస్ దెర్ ఈస్ నో రీజనింగ్. ఇట్ మేక్స్ ద స్టూడెంట్ ప్యాసివ్ లిజనర్ అండ్ ఎంకరేజ్ రోట్ మెమరైజేషన్. సో కూర్చొని వినడము అండ్ రోట్ మెమరైజేషన్ బట్టి పట్టడం మాత్రమే అవుతుంది. సో వన్ ఆఫ్ ద డ్రాబ్యాక్ అది కూడా. ఇఫ్ ద స్టూడెంట్ ఫర్గెట్ ద సీక్వెన్స్ ఆఫ్ స్టెప్స్, ఇట్ వుడ్ బి వెరీ డిఫికల్ట్ టు రీకన్స్ట్రక్ట్ ద ప్రూఫ్ ఆర్ సొల్యూషన్. ఒకవేళ స్టూడెంట్ రోట్ మెమరైజేషన్ కదా బట్టి పట్టడం, మధ్యలో ఏ స్టెప్ మిస్ అయినా సరే, ఏ స్టెప్ మర్చిపోయినా సరే మొత్తానికి డిఫికల్టీ అనేది ఉంటుంది మిగతా ప్రూఫ్ ని రీకన్స్ట్రక్ట్ చేయడానికి. సో అది కూడా వన్ ఆఫ్ ద డ్రాబ్యాక్. సో ఇది ఇవాళ క్లాస్ లో మనం అనలిటిక్ సింథటిక్ మెథడ్ గురించి చూసాము. దాని యొక్క మెరిట్స్ ఏంటి, డిమెరిట్స్ ఏంటి అనేది కూడా చూసాం. ఈ మొత్తం నోట్స్ కూడా మీకు కింద డిస్క్రిప్షన్ బాక్స్ లో పీడిఎఫ్ రూపంలో అవైలబుల్ ఉంటుంది, అక్కడ నుంచి ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఈ నోట్స్ మీకు హెల్ప్ఫుల్ అనిపించినా, వీడియో నచ్చినట్టు అనిపించినా లైక్ చేయకుండా మాత్రం వెళ్ళకండి. మన ఛానల్లో ఎవ్రీ ట్యూస్డే అండ్ ఫ్రైడే రెగ్యులర్ వీడియోస్ అనేవి అప్లోడ్ చేస్తాము. ఏ వీడియో కూడా మిస్ కాకుండా చూడాలంటే కనుక మీరు చేయాల్సిందల్లా సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయడం. మంచి మంచి వీడియోస్ అనేవి వస్తూనే ఉంటాయి కాబట్టి లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ నెక్స్ట్ వీడియో తోటి మళ్ళీ కలుద్దాం. అంతవరకు ఈట్, స్లీప్, లెర్న్ అండ్ రిపీట్. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.